వేటో న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. భక్తితో భగవంతుని కృపకు పాత్రులైన కొందరు భక్తుల కథలు అంబికా దర్బార్ బత్తి సమర్పించు భక్తితోనే సాధ్యంలో తెలుసుకుందాం. శృంగారం అనగానే అదేదో వినకూడని మాటైనట్టు కంగారు పడిపోయే కాలం ఇది. కానీ ఆ కాలంలోనే మధుర భక్తితో మాధవుణ్ణి ప్రేమించి అష్టపదులతో ఆరాధించి అవాధ్యమైన భక్తి రసగంగలో మునిగి తేలిన గొప్ప భక్తుడు జయదేవుడు. ఈయన 12వ శతాబ్దానికి చెందిన కవి. ఒరిస్సాలోని పూరీ క్షేత్రానికి దగ్గరలో ఉన్న బిందుబిల్వ అనే గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుండే జయదేవులు ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపేవారు. పద్మావతి అనే నర్తకిని వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ అపరిమితమైన కృష్ణ భక్తులు. లక్షణసేన మహారాజు వద్ద జయదేవుడు కవిగా, అతని భార్య పద్మావతి నర్తకిగా ఉండేవారు. ఒకనాడు పద్మావతి రాణిగారి అంతఃపురంలో ఉండగా ఒక సేవకుడు వచ్చి, మహారాణి, మీ సోదరుడు చనిపోయాడు, అతని భార్య సహగమనం చేసింది అనే వార్తను వినిపించాడు. రాణి చాలా దుఃఖపడింది. పద్మావతి మౌనం చూసి కారణం అడిగింది. అప్పుడు పద్మావతి, ఏ పతివ్రత అయినా తన భర్త మరణ వార్త వినగానే దేహత్యాగం చేస్తుంది. సహగమనం చేయాల్సిన పని లేదు. అందుచేత ఆ వార్త నాకు ఆశ్చర్యం కలిగించలేదు అని సమాధానము చెప్పింది. అది విని రాణికి చాలా కోపం వచ్చింది. తగిన సమయం వచ్చినప్పుడు పద్మావతి పతిభక్తిని పరీక్షించాలని భావించింది. ఒకరోజు రాజు జయదేవుడిని వెంట తీసుకొని వేటకి వెళ్ళారు. ఇదే తగిన సమయం అనుకొని రాణి పద్మావతికి జయదేవ కవి ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పింది. ఆ మాట విని దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నది ఆ పద్మావతి. ప్రాణాలు కూడా విడిచింది. జయదేవుడు వేట నుండి తిరిగి వచ్చాక జరిగిన సంఘటన తెలుసుకొని ఏమి చేయాలో తోచని అయోమయంలో 19వ అష్టపదిని పాడి పద్మావతి ముఖంపై నీళ్లు చల్లాడు. ఆమె నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచి కూర్చున్నారు. దీంతో ఈ అష్టపది సంజీవని అష్టపదిగా పేరు పొందింది. పద్మావతి పతిభక్తిని, జయదేవుని కృష్ణ భక్తిని చూసి రాజు, రాణితో పాటు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. భగవంతునిచే సృష్టింపబడినటువంటి హోమ ద్రవ్యములతో తయారు చేసిన అంబికా దర్బార్ బత్తిని వెలిగించి మీ కోరికలు అగరబత్తి ధూపంతో ఆ భగవంతుడికి చేరవేసి కోరికలు సిద్ధింపచేసుకోండి. 78 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నటువంటి ఏకైక దర్బార్ బత్తి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.